ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 5వ వచనం. మీ దేవుడైన యెహోవా మీ సమస్త గోత్రములలో తన నామమును స్థాపించుకోవడానికి నివాస స్థానముగా ఏర్పరచుకునే స్థలాన్ని వెదకి అక్కడికే యాత్ర చేయుచూ ఉండవలెను. దేవుడు పాత నిబంధనలో ఇశ్రాయేలుకి ఖండితంగా ఆజ్ఞాపించాడు, అబ్బాయి మీరు ఎక్కడ పడితే అక్కడికి యాత్రలు చేయకూడదు. మరి ఎక్కడికి చేయాలి? నీ దేవుడు తన నామాన్ని స్థాపించుకోవడం కోసం ఏ స్థలాన్ని అయితే ఎంచుకున్నాడో ఆ స్థలాన్ని మీరు వెతకాలి. వెతికి అక్కడికే మీరు యాత్ర చేయాలి. ఎటు పడితే అటు యాత్ర చేయొద్దు అన్నాడు. ఎందుకు దేవుడు తన నామాన్ని ఏ స్థలంలో ఏర్పరచుకున్నాడు అంటే యెరూషలేములో. అంటే మీరు యాత్ర చేయాల్సింది ఎటువైపు? యెరూషలేముకే యాత్ర చేయాలి. దేవుని సన్నిధి ఉన్న ఆ స్థలానికే యాత్ర చేయాలి. ఎక్కడికి పడితే అక్కడ యాత్ర చేయకూడదు అని ఇప్పుడు కాదు, దేవుడు ఇశ్రాయేలుకి ఎప్పుడో చెప్పాడు. యాత్ర ఎటువైపు చేయాలి? దేవుని సన్నిధి ఉన్న వైపు యాత్ర చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈ లోకంలో మనం ఎటువైపు యాత్ర చేయాలి అంటే దేవుని వైపే యాత్ర చేయాలి. దేవుని సన్నిధి వైపే యాత్ర చేయాలి. వాళ్ళు యెరూషలేము దేవుని సన్నిధి కాబట్టి యెరూషలేము వైపు యాత్ర చేస్తూ వచ్చారు. మరి ఈ లోకంలో మనం ఉన్నంతకాలం మనం ఎటువైపు యాత్ర చేయాలంటే పైనున్న యెరూషలేము అంటే దేవుని యొక్క సన్నిధి, పరలోకం వైపే మన యాత్ర ఉండాలి. అదే స్థలానికి మనము యాత్ర చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగానికి వస్తే ఈ వ్యక్తి ఎటువైపు నుంచి ఎటువైపు ప్రయాణం చేస్తున్నాడు? యెరూషలేము నుండి యెరికో వైపు ప్రయాణం చేస్తున్నాడు. ఇప్పుడు యెరూషలేము అంటే పరిశుద్ధమైన స్థలం, దేవుడు నివసించే స్థలం, దేవుడు కోరుకున్న స్థలం. ఒక మాటలో చెప్పాలంటే యెరూషలేము అనే ఆ ప్లేస్ ఎట్లాంటిదంటే హైయెస్ట్ ప్లేస్ అన్నమాట. ఎక్కడ ఉంటుంది యెరూషలేము? కొండ మీద ఉండే స్థలం అన్నమాట యెరూషలేము. మరి యెరికో అంటే కింద ఎక్కడో లోయలో ఉండే స్థలం. యెరికో అంటే శపించబడిన స్థలం. యెరికో అంటే దేవుని పిల్లలకు దురాశ కలిగించిన స్థలం. అది ఒకప్పుడు యెరికోలోనే ఆకానికి దురాశ కలిగింది. యెరికో మీదకి యుద్ధానికి వెళ్ళండి అయ్యా, అందరినీ చంపేసేయండి, బంగారం వెండి ఎవడు ముట్టుకోవద్దో, దేవుని ఆలయంలో పడేసేయండి దాన్ని అసలు అని దేవుడు ఖండితంగా ఆజ్ఞాపిస్తే ఆకాను బాగానే చేశాడు చివరి దాకా. ఒక బంగారు వస్త్రం, బంగారు కమ్మి, షీనారు వస్త్రం ఇవి చూడగానే ఆశ కలిగింది. ఏ ప్రాంతంలో? అది యెరికో ప్రాంతంలో. దురాశ కలిగింది, తెచ్చుకున్నాడు, దొంగతనం చేశాడు, డేరాల గుంట తీసి గుంటలో పాతేసి ఏం జరగనట్లుగా బయటకున్నాడు. మనం కూడా కొన్నిసార్లు అట్లాగే చేస్తాం. అన్ని మూడో కంటి వాడికి ఏమీ తెలియదు అనుకున్నట్టు చూస్తాం, కానీ దేవుడు చూస్తానే ఉంటాడు. తెల్లారి చిన్న పట్టణం మీదకి వెళ్ళారు, హాయి మీదకి. జయం రాలా, అపజయమే వచ్చేసింది. కారణం ఏంటి? ముందు జరిగించిన తప్పుడు పని. దేవుడు ఏదైతే వద్దు అన్నాడో దాన్ని చేయటం వలన ఈ చిన్న దాన్ని కూడా జయించలేకపోయావు నువ్వు. మరి దాంతో పోల్చుకుంటే యెరికో పెద్ద పట్టణం, మరి దాంతో పోల్చుకుంటే హాయి చిన్న పట్టణం అయినా సరే అపజయం పోయి తిరిగి వచ్చేశారు. అసలు ఏమి అర్థం కాల యెహోషువకి. ఏంటి నాయనా ఇది? అరే గొప్ప పట్టణమైన యెరికోని మేము హతం చేశాం, మరి ఇది చిన్న పట్టణమే కదా హాయి, దీని మీదకి వెళ్ళి వెనక్కి వచ్చేసామేంటి? ఏం జరిగింది అసలు? నువ్వు మాకు తోడుగా లేవా? ఉన్నావు కదా, మరి ఎందుకు ఈ అపజయం వచ్చింది అసలు మాకు అని యెహోషువ నేల మోపి ప్రార్థన చేస్తుంటే అన్నాడు దేవుడు, యెహోషువలే నా దగ్గర ప్రార్థన చేస్తావేంటూ? ఒకడు నీ దగ్గర చేశాడు తప్పు, శాపగ్రస్తమైన తెచ్చిపెట్టుకున్నాడు, వద్దు అన్నడాన్ని ఎంక్వైరీ చేసి దాన్ని బయటకు తీయ అన్నాడు. ఇక యెహోషువ లేచాడు, అబ్బాయి గోత్రాల వైజ్గా రండి, దేవుడు ఏ గోత్రం చూపిస్తే ఆ గోత్రం ఆగాలి అన్నాడు. అలా చెప్పుకుంటూ వస్తే ఒకానొక గోత్రం పట్టబడింది.
అవునా, ఈ గోత్రమేనా? ఈ గోత్రమే. మిగతా గోత్రాలన్నీ పక్క తప్పుకోండి. ఈ గోత్రంలో కుటుంబాల వైజ్గా రండి. ఇక ఏం చేయాలి ఇప్పుడు? కుటుంబాల వైజ్గా రండి అని అంటే, మొత్తానికి కుటుంబాల వైజ్గా వస్తే ఇదిగో ఆకాను కుటుంబం పట్టబడింది. నువ్వేనా? ఏం చేసావు చెప్పు? నీ వల్ల ఇదిగో చిన్న పట్టణం మీదకి పోయి ఇదిగో మనం ఓడిపోయి వచ్చేసాం. ఏం చేసావో చెప్పు అని అంటే అప్పుడు చెప్పాడు, నిజమేనండి, నేను ఎరుకోకి పోయినప్పుడు బంగారు కమ్మి షీనారు వస్త్రం ఇవన్నీ దొరికినాయి మంచిగా, ఎవరికి కనబడకుండా తెచ్చి నా డేరాలో గుంట తీసి పాతి పెట్టాను అని అంటే, నిజమో కాదో కన్ఫర్మేషన్ చేయడం కోసం ఇంక ఇద్దరిని పంపించి చూడండి ఆయన నిజమో కాదో అని అంటే పోయి వాడి డేరాలోకి పోయి గుంట తవ్వి చూస్తే ఉన్నాయి. కరెక్టే చెప్పింది. ఏమయ్యా, ఇంతమందిని బాధ పెట్టావు కదా నీవు, కాబట్టి దేవా ఇతనికి ఏ శిక్ష వేయాలి అంటే దేవుడు అన్నాడు, ఎంతమందిని బాధ పెట్టాడు, శాపగ్రస్తమైంది తెచ్చుకున్నాడు, కాబట్టి ఇతను మరణానికి పాత్రుడు అని రాళ్లతో కొట్టి చంపేశారు. అంటే దేవుని పిల్లలకు మరణాన్ని తీసుకొచ్చిన స్థలం యెరికో, వాళ్ళకు దురాశ కలిగించిన స్థలం యెరికో, శాపగ్రస్తమైన స్థలం యెరికో. అట్లాంటి యెరికోకి ఈ యాత్రికుడు ప్రయాణం చేస్తున్నాడు కదా. మనం ప్రయాణం చేసాం, ఆల్రెడీ ఇక్కడే ఉన్నాం, యెరికోలోనే ఉన్నాం. పైన యెరూషలేము నుంచి వచ్చామా? ఇదిగో యెరికోలోనే ఉన్నాం. ఈ భూమి శాపగ్రస్తమైన స్థలమే మన దృష్టిలో. ఎందుకంటే ఇక్కడ మంచి ఎక్కడా కనపడదు, అంతా చెడే. మన చుట్టూ న్యాయం ఎక్కడా కనపడదు, అంతా అన్యాయమే, అవినీతే. మంచి ఉందిలేండి, కొంచెం ఉంది ఎక్కడో. దేవుని పిల్లలు అనుకున్న చోట, దేవుని భయం ఉన్న చోట మంచి ఎక్కడో కొంచెమే కనపడుతుంది, మిగతా అంతా కూడా శాపగ్రస్తమైన ప్రదేశంగానే ఉంటుంది. కాబట్టి ఈ శాపగ్రస్తమైన స్థలంలో నువ్వు జీవిస్తూ ఉన్నంతకాలం జాగ్రత్తగా ఉండాల్సిందే, అందుట్లో ఎటువంటి సందేహం లేదు. ఈ వ్యక్తి యెరూషలేము నుంచి యెరికోకు ప్రయాణం చేస్తూ వస్తున్నాడు. అలా చేస్తూ చేస్తూ అతను ఏం చేశాడంటే దొంగల చేతిలో చిక్కిపోయాడు. ఇంతకీ దొంగలు అంటే ఎవరు? మన దృష్టిలో అపవాది. ఏ వ్యక్తి అయితే యెరూషలేము నుంచి తన స్థితి యెరికో వైపు దిగజార్చుకుంటూ ఉంటాడో అతను తప్పనిసరిగా అపవాది చేతిలో చిక్కుతాడు. మళ్ళీ చెప్తున్నాను, చక్కగా ప్రార్థిస్తున్నావా? యెరూషలేములో ఉన్నావు. దేవుని సన్నిధిలో ఉన్నావా? యెరూషలేములో ఉన్నావు. నీతి న్యాయంగా యథార్థంగా బ్రతుకుతున్నావా? నీ ఉన్న స్థలం యెరూషలేము స్థితి. అక్కడ నుంచి నువ్వు దిగజారిపోతే, ప్రార్థనలో దిగజారిపోతే, ఆత్మీయతలో దిగజారిపోతే, దేవుని సన్నిధికి రావడంలో దిగజారిపోతే నీవు తప్పనిసరిగా అపవాది చేతిలో చిక్కుతావు, అంటే దొంగల చేతిలో చిక్కుతావు. మరి వాడేం చేస్తాడు? దొంగలు ఏం చేశారు? చక్కగా ఎత్తుకొని పోయి ముద్దులాడుకున్నారా? ఏం చేశారు? ఫస్ట్ ఏం చేశారు? బట్టలు దోచుకున్నారు, కొట్టారు, కొర ప్రాణంతో వదిలేసిపోయారు. చంపి పోవచ్చు కదా. చంపి ప్రాణం తీసే హక్కు అపవాదికి లేదు, ఇవ్వలేదు దేవుడు. అపవాది మనకి ఏం చేస్తాడు? మహా అయితే దోచుకోవడానికి దేవుడు అనుమతిస్తాడు, కొట్టడానికి అనుమతిస్తాడు, కానీ ప్రాణం తీసే హక్కు వాడికి లేదు. ఎందుకంటే ప్రాణం తీసి ఇచ్చింది ఎవరు? దేవుడు. దాన్ని తీయాలన్నా దేవుడే. కాబట్టి అపవాదికి దాని మీద ఎటువంటి అధికారం లేదు. నువ్వు ఎప్పుడైతే అపవాది చేతికి చిక్కుతావో వాడు చిన్నగా నీ బట్టలు దోచుకుంటాడు. బట్టలు అంటే మా ఇంట్లో చీరలు నగలు ఉన్నాయండి, ఇవి కాదు. దేవుడు నీకు ఇచ్చిన ఆత్మీయ వస్త్రాలు ఏవైతే ఉన్నాయో అవి దోచుకుంటాడు. ప్రార్థనా వస్త్రం, పరిశుద్ధత అనే వస్త్రం, దేవుణ్ణి స్తుతించే స్తుతి వస్త్రం, మహిమ వస్త్రం, నీతి వస్త్రం, ఇవన్నీ కూడా నువ్వు మారు మనసు పొందినప్పుడు, దేవునిలోనికి వచ్చినప్పుడు దేవుడు నీకు ఇవన్నీ కప్పాడు. అపవాది ఏం చేస్తాడు తెలుసా? వాటన్నిటినీ లాగేసుకుంటాడు. నీ జీవితంలో ఇక ప్రార్థన ఉండదు, ఎందుకంటే ప్రార్థనా వస్త్రాన్ని లాగేసుకున్నాడు ఇక వాడు. నువ్వు ప్రార్థన చెయ్యవు, నీ జీవితంలో దేవుణ్ణి స్తుతించవు ఇక, ఎందుకంటే స్తుతి వస్త్రాన్ని వాడు లాగేసుకున్నాడు. నువ్వు ఎంతసేపటికి దేవుడు నాకేం చేసిండు, దేవుడు నాకేం చేసిండు,
దేవుడు నాకేం చేసిండు అని నిందిస్తావు తప్ప దేవుని స్తుతించు. ఎందుకని? స్తుతి వస్త్రం కోల్పోయావు కాబట్టి. ఇక నీతి వస్త్రం లాగేసుకుంటాడు. ఇక నీ జీవితంలో నీతి ఉండదు. అంటే విశ్వాసం ద్వారా వచ్చే నీతి ఉండదు. దేవుని పట్ల విశ్వాసం ఉండదు. ఇక మహిమ అసలే ఉండదు. మంచితనం అసలే ఉండదు. ఇవన్నీ కూడా వాడు లాగేసుకుంటాడు. నేను దిగంబరిగా చేస్తాడు. అంత మాత్రం వదిలేస్తే బాగానే ఉంటుంది. బట్టలు దోచుకొని వదిలేస్తే బాగానే ఉండును. కానీ వదిలేశారా దొంగలు? వదిలేయలా. బట్టలు దోచుకున్న తర్వాత ఏం చేశారు? కొట్టారు. అపవాది నిన్ను బట్టలు దోచుకొని వదిలేయడు, నిన్ను కొడతాడు. అన్ని రకాలుగా కొడతాడు. మానసికంగా కొడతాడు, శారీరకంగా కొడతాడు, ఆత్మీయంగా కొడతాడు. మీకు అర్థమైందా? ముందు ఆత్మీయంగా కొడతాడు. అంటే నువ్వు ఆత్మీయతలు ఎదగకుండా నువ్వు పక్కకు వచ్చేలాగా ఆత్మీయతలో కొడతాడు. మానసికంగా కొడతాడు. ఇక నీకు మెంటల్ టెన్షన్ ఎక్కువ అవుతూ ఉంటుంది. అదేంటి, ఇదేంటి, ఆ శోధనలేంటి, ఈ శోధనలేంటి, ఆ అప్పులేంటి, ఆ అప్పులేంటి, ఏంది చివరికి మెంటల్ టెన్షన్ ఎక్కువైపోద్ది. ఇక అంటే మానసికంగా నిన్ను కొట్టేస్తాడు. తర్వాత శారీరకంగా కొట్టేస్తాడు. అంటే అనారోగ్యం ఇస్తాడు. కుదరదు. ఇక అనారోగ్యం నుంచి బయటపడలేవు. ఇక నువ్వు కుదరదు, జాలని అనారోగ్యం నీకు ఇచ్చేస్తాడు. ఇవంతా ఎవరు చేస్తారంటే కొడతా అంటాడు అపవాది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మాటలు వింటున్న ఆ ప్రియ సహోదరి సహోదరుడా, బహుశా ఎప్పటికే నువ్వు అపవాది చేతిలో చిక్కిపోయి ఉంటే గనక వెంటనే మేలుకోవాలి. ఇదిగో నేను కొట్టబడుతున్నాను. నా స్తుతి వస్త్రాన్ని అపవాది లాగేసుకున్నాడు. నా ప్రార్థనా వస్త్రాన్ని అపవాది లాగేసుకున్నాడు. దేవా, నాకు మరలా వస్త్రాన్ని దయచేయి ప్రభువా. మరలా నేను నీ సన్నిధికి వచ్చి ప్రార్థించే కృప దయచేయి ప్రభువా. మరలా నిన్ను స్తుతించే ఆ స్తుతి వస్త్రం నాకు ఇవ్వు ప్రభువా అని దేవుని సన్నిధికి వచ్చి మళ్ళీ ప్రార్థించాలి. ప్రార్థిస్తే తప్పనిసరిగా దేవుడు నిన్ను మరలా యెరూషలేములో ఉంచుతాడు.